రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ మ్యాచ్లు నేటి నుంచి రాజధాని ప్రాంతం మంగళగిరిలో జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీ వరకు హై వోల్టేజ్ మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ ముగింపు దశకు వేదిక కానుండడంతో రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం 6:30 భీమవరం బుల్స్ క్యాపిటల్ రాయల్స్ అమరావతి జట్లు ఢీకొట్టబోతున్నాయి. రైట్గా ఈ మ్యాచ్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చరణ్ రాకతో ఈ టోర్నీకి మరింత గ్లామర్ క్రేజ్ తోడయ్యాయి. రామ్ చరణ్ రాకతో క్రికెట్ ప్రేమికులతో పాటు మెగా అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చరణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్కు అభిమానులు అధికారులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి నేరుగా రోడ్డు మార్గాన మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరుకున్నారు. సమాచారం మా కరెస్పాండెంట్ హారిక లైవ్ లో అందిస్తారు. రైట్ హారిక, చెప్పండి. నాని మరికొద్ది సేపట్లో సినీ మూవీ స్టార్స్ అభిమానులకి అలాగే క్రీడా అభిమానులకి ఒక స్పైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరికొద్ది సేపట్లో రామ్ చరణ్ ఏపీఎల్ స్టేడియం కి చేరుకోబోతున్నారు. ఈ రోజే ప్రారంభమైన ఏపీఎల్ మ్యాచ్ లీగ్ అనేది ఈ రోజు ప్రారంభమైంది. అయితే ఇప్పటికే రాయలసీమకి వైజాగ్ కి టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో ఇంకో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఆ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా మెగా స్టార్ రామ్ చరణ్ రాబోతున్నారు. అయితే రామ్ చరణ్ ఇప్పుడే విమానాశ్రయాలు దిగి గత కొద్దిసేపు అయింది. అయితే ఆ కార్ లో ఇక్కడికి వస్తున్నారని సమాచారం అయితే అందింది. అయితే దానికి సంబంధించి ఇక్కడ పటిష్ట భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూరిటీ మొత్తం ఇక్కడ అంతా చెక్ చేయడం జరిగింది. మెగాస్టార్ రామ్ చరణ్ చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఇందాక చూస్తే సుమారు 4,000 మంది క్రికెట్ చూడడానికి వచ్చారు. అయితే ఇటు క్రీడాభిమానులు అలాగే మూవీ సంబంధించిన అభిమానులు కూడా రామ్ చరణ్ చూడడానికి అలాగే మ్యాచ్ చూడడానికి ఇంకా వేలల్లో ఇప్పుడైతే సుమారు 10,000 మందికి పైగా ఇక్కడ ఫ్యాన్స్ అయితే చేరుకోవడం జరిగింది. రామ్ చరణ్ రాకతో ఇక్కడ కొత్త స్పైస్ అలాగే పండుగ వాతావరణం నెలకొనిపోతుందని అర్థమవుతుంది. నాని రెడ్డిగా రామ్ చరణ్ టాస్క్ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ రోజు మ్యాచ్ మంగళగిరిలో స్టార్ట్ కాబోతోంది. ఈ రోజు ఇప్పుడు జరిగే మ్యాచ్ ఏంటంటే భీమవరం సంబంధించి క్యాపిటల్ అమరావతికి సంబంధించి ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ కి టాస్ వేయడానికి అయితే రామ్ చరణ్ రాబోతున్నారు. వచ్చాక ఆయనతోనే టాస్ వేద్దామని అయితే ఇక్కడ మ్యాచ్ సిబ్బంది నిర్ణయించినట్లు కూడా అర్థమవుతుంది. సో ఈ వేదికగానే ఇటువైపు రామ్ చరణ్ రాబోతున్నారు. దానికి సంబంధించి సెక్యూరిటీ కూడా ఆ బొకేలతో అట్లా రెడీగా ఉండడం జరిగింది. ఫ్యాన్స్ కూడా ఎంతో మంది రామ్ చరణ్ చూసేందుకు ముందుకు వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇక్కడ పండుగ వాతావరణం అనేది చెప్పుకోవచ్చు. చాలా మంది యూత్ రామ్ చరణ్ చూసేందుకు తమ ప్రియ అభిమాని రామ్ చరణ్ చూసేందుకు అయితే వచ్చారు. సో ఇటీవలే పెద్దలో బ్యాట్ పట్టుకొని ఒక ఊపారు. అయితే ఈసారి క్రికెట్ కి రావడంతో మరింత జోష్ రాబోతుందని ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే మంగళగిరిలో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దీనికి తోడు రామ్ చరణ్ కూడా రావడంతో ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ అలాగే అధికారుల ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ అనేది నిర్వహిస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయాల నుంచి ప్రతి ఒక్కరి నుంచి ప్రోత్సాహం అందుతుంటే క్రీడాభిమానుల్లో ఎనలేని ఆనందం అలాగే ప్రోత్సాహకం లభించడంతో ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడకు సంబంధించి ఇలాంటి ప్రోత్సాహం లభిస్తే భవిష్యత్తులో మట్టిలో మాణిక్యాల్లాగా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ముందుకు వచ్చి వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తుందని తెలుస్తుంది. సో ఇక్కడ ఆడే వాళ్ళకి భవిష్యత్తులో అంతర్జాతీయంగా కూడా మంచి స్థానం లభించబోతుందని ఇక్కడ ప్రతి ఒక్క నిర్వాహకులు అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఇటీవలే కేశినేని చిన్ని కూడా ఈ గ్రౌండ్ ని ఓపెనింగ్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా అంతర్జాతీయ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత తమదేదని అలాగే దానికి సంబంధించిన భవిష్యత్తులో ఈ గ్రౌండ్ ని ఇంకా బాగా పునర్నిర్మిస్తామని కూడా నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కేవలం ఇక్కడే కాదు ప్రతి ఒక్క జిల్లాలో తిరుపతి కాకినాడలో కూడా ఇలాంటి గ్రౌండ్స్ ఓపెన్ చేయాలని అయితే వైజాగ్ స్థాయిలో ఈ గ్రౌండ్స్ అనేవి నిర్మాణం జరగాలని
దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా పూర్తిగా సిద్ధం కాబోతున్నాయని అయితే చెప్తున్నారు. ఇందాక చూసినట్టయితే మండిపల్లి రాంప్రసాద్ ఎవరైతే స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, క్రీడలకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. క్రీడలే కాదు, ఎవరైతే ఆడతారో ప్లేయర్స్ కూడా అలాగే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా భవిష్యత్తులో మంచి స్థాయిలో నుంచోబెట్టేందుకు కూటమి భవిష్యత్తులో రైట్, థ్యాంక్ యూ ఆంధ్ర హారిక. రాష్ట్రం అనేది ప్రపంచంలోకి వెళ్ళి ఒక గుర్తింపు రాష్ట్రంగా ఉండడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ హారిక.